నాకు తెలిసి కొంతమంది ఉన్నారు. రోజుకి 20, 30 కప్పులు తాగుతారంట. అందులో సెలబ్రిటీలు ఉన్నారు. ప్లస్ మామూలు వాళ్ళు కూడా ఉన్నారు. నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. కాఫీలో కెఫెన్ ఉంటుంది. టీలో టీన్ ఉంటుంది. అది నార్కోటిక్ డ్రగ్ అది. అటువంటిది ఇది కూడా అంతే కదా. లిక్విడ్ ఎక్కువ ఉంది, మనం ఏదో ఇంట్లో చేసుకుంటాం అనమాట. ఇంట్లో చేసుకున్నంత మాత్రం దాని కంటెంట్ మారదు కదా. నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. తీసుకోగానే నీకు అది స్టిమ్యులేట్ చేస్తుంది. స్టిమ్యులేట్ డెఫినెట్గా కాదనట్లేదు. కానీ 100 సంవత్సరాలు పనిచేయాల్సిందని 20 సంవత్సరాల్లో మీరు పనిచేస్తే ఏమవుతుంది? ఇక్కడెక్కడ ఏలాడబడిపోతాయి. నర్వస్ సిస్టమ్ మీరు బాగా ఆలోచిస్తారు. కొద్ది రోజుకి వెళ్ళేసరికి ఆలోచించే కెపాసిటీ కోల్పోతారు మీరు. మీ బ్రెయిన్లో ఉండేటువంటి న్యూరోమస్కులర్ జంక్షన్ న్యూరాన్స్ అనేటివి ఓవర్ రియాక్ట్ అయిపోయి వాటి మీద ఉండేటువంటి లేయర్ డ్యామేజ్ అయిపోతుంది. ఒకటి చేపి ఒకటి చేస్తారు. పార్కిన్సన్స్ డిసీజ్ అనేది తయారవుతుంది. ఏజ్ పెరిగే కొద్దీ డిమెన్షియా అయిపోతుంది. మర్చిపోతారు. రీసెంట్గా జరిగినటువంటి విషయాలు మర్చిపోతారు. ఏంటేంటో మాట్లాడుతుంటారు. ఒకటి మాట్లాడిపోయి ఇంకోటి మాట్లాడతారు. వణుకుడు, కాళ్ళు చేతులు వణకడం స్టార్ట్ అవుతుంది. ఏమో ఆల్రెడీ పార్కిన్సన్స్ చెప్పి డిసైడ్ అయిపోయి ట్యాబ్లెట్ అయ్యేవాళ్ళు మీరు ఆల్రెడీ మీ లైఫ్ టైంలో విపరీతమైన కాఫీ టీ తాగారేమో ఒకసారి మీరే ఆత్మశోధన చేసుకోండి, తెలుస్తుంది. అలాగే కంటి చూపు తగ్గుతుంది. బ్లర్రింగ్ విజన్ వస్తుంది. డబుల్ విజన్ కూడా కనిపిస్తుందండి. అలాగే నాలుక పొరబడ్డం అంటే మాట తడబడ్డం జరుగుతుంది. జుట్టు రాలిపోతుంది విపరీతంగా. అలాగే మీ కాళ్ళు చేతులు మంటలు స్టార్ట్ అయిపోతాయి. వామిటింగ్స్ విపరీతంగా ఉంటాయి. కాన్స్టిపేషన్ టెండెన్సీ తయారైపోతుంది. కడుపులో అల్సర్లు ఎక్కువ తయారవుతాయి. అలాగే మీ లివర్ ఫ్యాటీ లివర్ అయిపోతుంది. మీరు సన్నగానే ఉంటారు కానీ మీ లివర్ మాత్రం ఫ్యాటీ అయిపోతుంది. ఫ్రీక్వెంట్ అటాక్స్ ఆఫ్ జాండీస్ వస్తుంది. ఇంకొకటి ముఖ్యంగా చెప్పాల్సింది CKD, క్రానిక్ కిడ్నీ డిసీజ్. మీకు డయాబెటీస్ ఉండకపోవచ్చు, మీ ఫ్యామిలీలో ఉండకపోవచ్చు, మీరు మందు కొట్టకపోవచ్చు, లేదా స్మోకింగ్ చేయకపోవచ్చు, కానీ కిడ్నీలు మాత్రం పోతాయి ఖచ్చితంగా. ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ మీ బాడీలో విపరీతంగా పెరుగుతుంది. ఇన్ని ఉండి దాన్ని తాగడం అవసరం అంటారా? నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. నర్వ్స్ మీద కంట్రోల్ ఉండదు. మీ బ్రెయిన్ నుంచి డైరెక్ట్గా హార్ట్కి కనెక్షన్ ఉంటుంది. ఆ ప్యాసేజ్ ఓవర్ ఇరిటేట్ అవుతుంది. గుండె దడ స్టార్ట్ అయిపోతుంది. బ్రీతింగ్ ప్రాబ్లం, దానికి తోడు బ్రీతింగ్ ప్రాబ్లం కూడా స్టార్ట్ అయిందంటే దట్ మే కన్వర్ట్ టు హార్ట్ అటాక్, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్గా మారుతుంది. ఇది తీసుకుంటే జరిగేది. ఇప్పుడు దీన్ని అటు నుంచి నరుక్కుంటూ వద్దాం. ఎవరికైతే గుండె దడ వస్తుంటుందో, టెన్షన్ యాంగ్జైటీ ఎక్కువ ఉంటుందో, టెన్షనల్ బీపీ ఎక్కువ ఉంటుందో, వామిటింగ్ సెన్సేషన్స్ ఎక్కువ వస్తుంటాయో, మైగ్రేన్ హెడేక్స్ ఎక్కువ వస్తుంటాయో వాళ్ళు కాఫీ టీలు మానేయాలి. ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, మీకు బాడీలో బ్లాకేజెస్ ఉన్నాయి, మీకు హార్ట్ సర్జరీ అయ్యింది, స్టంట్లు వేశారు, మీకు మళ్ళీ బైపాస్ ఏమైనా సజెస్ట్ చేశారా, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండి మీకు అప్పుడప్పుడు గుండె దడ వచ్చి చేయి లాగడము, కళ్ళు తిరగడము ఇటువంటివి జరుగుతున్నాయంటే 100% మీరు ముందు మానేయాల్సింది కాఫీ టీలు. చేశారా? మీ ప్రాబ్లం, మీ హెల్త్ని మీరు రిస్క్లో పెట్టేశారు. ఇంట్లో వాళ్ళకి చెప్పేసేయండి, ఏమైనా ఉంటే జాగ్రత్తలు చెప్పేసేయండి, వీళ్ళనామాలు రాసేయడం ఉంటే రాసేయండి అని చెప్తాం. అస్సలు టచ్ చేయడానికి కూడా లేదు. మీరు గ్రీన్ టీ తీసుకోవచ్చా, బ్లాక్ టీ? నేను పాల గురించి చెప్పట్లేదు, కాఫీ టీ పౌడర్ల గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి ఆప్షనే లేదు, మానేయండి. ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవడానికి లేదు మిత్రులారా. సరేనా? జాగ్రత్తలు తీసుకుంటారు కదా.